చైనాలో రోజువారీ మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అత్యంత తీవ్ర కేసులు ఈ నెల ప్రారంభంలో 72% తగ్గినట్టుగా, అదేవిధంగా రోజువారీ మృతుల సంఖ్య 79% తగ్గినట్టు ప్రభుత్వం తాజా గణాంకాలు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెబ్సైట్లో పెట్టింది. అయితే ఈ గణాంకాలు నమ్మశక్యంగా లేవని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. చైనాలో రోజువారీ కరోనా మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ మృతుల సంఖ్య 79% తగ్గినట్లుగా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ బుధవారం నాడు వెల్లడించింది. అయితే చైనాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త మాత్రం 140 కోట్ల చైనా జనాభాలో 80% మంది కోవిడ్ వైరస్తో బాధపడుతున్నారని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే 2 లేదా 3 నెలల్లో తిరిగి కోవిడ్-19 విజృంభించే అవకాశాలున్నట్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా చైనా గత డిసెంబర్లో అకస్మాత్తుగా జీరో కోవిడ్ పాలసీకి తిరోధకాలిచ్చింది. అంతకు ముందు దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే చైనా అధికారులు మాత్రం దేశవ్యాప్తంగా వైరస్ విస్తృతంగా ఉందని చెబుతుండగా, గ్లోబల్ నిపుణులు మాత్రం చైనాలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేని చోట్ల వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలున్నాయని హెచ్చరించారు. చైనా కొత్త సంవత్సరం లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా లక్షలాది మంది ప్రజలు తమ కుటుంబాలను కలుసుకునేందుకు సొంత ఊళ్లకు వెళ్లారు. దీంతో మరోమారు కరోనా కేసులు విస్తృతంగా పెరిగే అవకాశాలను కొట్టి పారేయలేమని వారు చెబుతున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారుల సమాచారం ప్రకారం ఈ నెల జనవరి 4న అత్యధికంగా 1,28,000 కేసులు నమోదయ్యాయి. అదే జనవరి 23వ తేదీ నాటికి చూస్తే ఈ సంఖ్య 36,000కు దిగి వచ్చిందని చెబుతున్నారు. ఇక రోజువారీ మృతుల సంఖ్యను చూస్తే జనవరి 4న అత్యధికంగా 4,273 మందికి ఎగబాకింది. అదే ఈ నెల 23 నాటికి చూస్తే ఈ సంఖ్య 896కు దిగి వచ్చింది. అలాగే ఫీవర్ క్లినిక్లకొచ్చే పేషెంట్ సంఖ్య కూడా 96.2%కి దిగి వచ్చింది. అయితే అత్యధికంగా డిసెంబర్ 22న 2,867 మిలియన్ పేషెంట్స్ ఫీవర్ క్లినిక్లకు రాగా, అదే ఏడాది జనవరి 23 నాటికి చూస్తే 1,10,000 మార్కుకు దిగి వచ్చింది. ఇదిలా ఉండగా సిడిసి చెబుతున్న గణాంకాలకు నేషనల్ హెల్త్ కమిషన్ గణాంకాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే ఫీవర్ క్లినిక్లతో పాటు ఎమర్జెన్సీ రూమ్స్ నిండిపోయాయని తెలిపింది. ఈ నెల 12వ తేదీన కోవిడ్ ఆసుపత్రులు చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య 60,000 పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసిన తర్వాత నుంచి కేసులతో పాటు మృతుల సంఖ్య పెరిగిందని నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు వివరించారు. అయితే ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు నమ్మశక్యంగా లేవు. కోవిడ్తో ఆసుపత్రుల్లో మరణించిన వారి గణాంకాలను మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నారు. అదే ఇళ్లలో కోవిడ్తో మరణించిన వారిని మాత్రం కోవిడ్-19తో మరణించినట్లుగా గుర్తించడం లేదు. కోవిడ్తో చనిపోయినా వారు కోవిడ్తో చనిపోలేదని చెప్పాల్సిందిగా డాక్టర్లపై ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. మొత్తానికి చైనా ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు వాస్తవాలకు మధ్య చాలా వ్యత్యాసముందని చైనాకు చెందిన వైద్య శాఖ అధికారులే చాటుమాటుగా చెబుతున్నారు.